గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. చైనీస్ మార్కెట్లు కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిగతా ఇండిసెస్లో నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఒక ఫెడ్ డ్రివెన్ సెల్ ఆఫ్ కొనసాగింది. అక్కడ డౌ జోన్స్ ఏదో స్వల్పంగా లాభాలతో క్లోజ్ అయినప్పటికీ నాస్డాక్లో అలాగే S&P 500 కూడా వీక్గా క్లోజ్ కావడం చూసాం. అక్కడ వచ్చినటువంటి Q3 జీడిపి, థర్డ్ క్వార్టర్ జీడిపి 3.1% మనకు అంచనాల కంటే ఎక్కువగా రావడం జరిగింది. ఎస్టిమేటెడ్ Q3 జీడిపి 2.8%. సో దానికంటే బెటర్గా వచ్చింది. Q2 కంటే కూడా బెటర్గా వచ్చింది. సో యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. డాలర్ ఇండెక్స్ 108.43 దగ్గర ఉంది. సో ఇది డాలర్ స్ట్రెంత్ కూడా కొనసాగుతుంది. 10-year బాండ్ ఈల్డ్ 4.56. సో FIS ఇండియా లాంటి మార్కెట్స్లో అమ్మకాలు జరపడానికి ఇంతకంటే కారణాలు పెద్దగా ఏమీ అవసరం లేదు. డాలర్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అది ఇండియా కావచ్చు, మరొక కంట్రీ కావచ్చు. సో వాళ్ళ దేశంలోనే చక్కగా బోత్ ఈక్విటీస్లో, డెట్లో కూడా వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు మరొక దేశం వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. అందుకనే నిన్న కూడా మనం 4,225 crores వర్త్ స్టాక్స్ని FIS అమ్మడం చూసాం. జపాన్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే వచ్చింది, 2.7% వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్స్ అన్చేంజ్డ్. చైనా బ్యాంక్ కూడా, సెంట్రల్ బ్యాంక్ కూడా రేట్స్ అన్చేంజ్డ్గానే వచ్చింది. సో ఇది గ్లోబల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మన మార్కెట్స్లో చాలా వీక్నెస్ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ నిఫ్టీ ఇప్పుడు 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసే దశకు వచ్చేసింది. నిన్నటిలో 23,895, 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 23,816, అంటే సమీపానికి వచ్చింది. సో ఇప్పుడు క్లోజింగ్ బేసిస్లో చూస్తే ఒక 130-140 పాయింట్ల దూరంలో ఉంది 200-day మూవింగ్ యావరేజ్కి. అంటే 200-day మూవింగ్ యావరేజ్ కంటే కిందకు వస్తే చాలా బేరిష్ అవుతుంది మార్కెట్. అది మనం గమనించాల్సినటువంటి అంశం. అందుకని దాని గురించి ప్రస్తావించుకున్నాం ఇప్పుడు. సో యూఎస్లో సరే జీడిపి, ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళకి మరొక ప్రమాదం అక్కడ ఉంది. వాళ్ళు చిన్న చిన్న అంశాలకు కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు కాబట్టి మాట్లాడుకోవాలి. యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ రిస్క్ మళ్ళీ తలెత్తుతోంది. 20వ తేదీ అంటే డిసెంబర్ 20 ఇవాళ డెడ్ లైన్. సో ట్రంప్ గారు కొత్తగా అధ్యక్ష స్థానం తీసుకోబోతున్న ట్రంప్ గారు ఆయన ఒక ప్లాన్ ఇచ్చారు గవర్నమెంట్ ఫండింగ్ సంబంధించి. అది ఫెయిల్ అయింది కాబట్టి ఒక 2-3 రోజులు దీని గురించి చాలా గందరగోళం జరుగుతూ ఉంటుంది అక్కడ. సో ఇలా యుఎస్ ప్రపంచ మార్కెట్లని ప్రమాదం అంచులోకి నెడుతోంది. సో మన మార్కెట్లు మాత్రం ఇప్పుడే అనుకున్నట్లుగా చాలా వీక్గా తయారయ్యాయి. FIS సెల్లింగ్ ఈ వారంలో ఇప్పటిదాకా చూస్తే, అంటే వాళ్ళ శుక్రవారం గత 4 సెషన్లో 12,229 కోట్లు సెల్లింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి చూసాం. సో ఒక హెవీ సెల్లింగ్ FISని చూస్తున్నాం. అయితే ఇంత గందరగోళంలో కూడా సరే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళేది కాస్త వెనక్కి వచ్చేసింది. ఓవరాల్గా నిఫ్టీ 200-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, రిలయన్స్, ఇలా ఏ లార్జ్ క్యాప్ స్టాక్ చూసినా కూడా మనకు నష్టాలతోనే కనిపిస్తున్నాయి. కానీ 2 సెగ్మెంట్స్ మాత్రం బాగున్నాయని చెప్పాలి. రిలేటివ్ స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయి. ఏమిటంటే అవి ఐటీ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా కూడా. సెలెక్టివ్గా ఫార్మా ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మిడ్ క్యాప్స్లో రకరకాల సెక్టర్స్, థీమ్స్ మారుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. కొంతకాలం రియల్ ఎస్టేట్ పెర్ఫామ్ చేసింది. నిన్న మనం చూసాం ఎక్స్చేంజెస్కి సంబంధించిన స్టాక్స్, BSE మరొక రికార్డ్ హై దగ్గర నిన్న క్లోజ్ కావడం చూసాం. కాబట్టి అక్కడ మిడ్ క్యాప్స్లో ఎక్కువగా ఆపర్చునిటీ ఉంది, రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తుంది. కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ చక్కగా నిన్న లాభాలతో క్లోజ్ కావడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 monthsలో ఐటీ ఇండెక్స్ 7% పెరిగింది. కోఫోర్జ్ లాంటి స్టాక్ 35-40% పెరిగింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అలాగే పెరిగింది. మేబీ ఫాలోడ్ బై అదర్ ఐటీ స్టాక్స్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాక్సెంచర్ రిజల్ట్స్ వచ్చాయి. యాక్సెంచర్ రిజల్ట్స్, క్వార్టర్ రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చాయి. అండ్ గైడెన్స్ కూడా అప్ బీట్ గైడెన్స్ని ప్రకటించింది. లాస్ట్ క్వార్టర్ అంతగా బాగాలేదు యాక్సెంచర్ రిజల్ట్స్, కానీ ఈ క్వార్టర్ బాగా వచ్చాయి. అండ్ మరొక మంచి క్వార్టర్ను కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పరంగా ప్రదర్శించింది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ స్టాక్ స్పెసిఫిక్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కడైతే యాక్షన్ ఉందో, ఒకటి ఐటీ యాజ్ ఎ సెక్టర్, రెండోది ఫార్మా అండ్
మూడవది మనం ఇప్పుడే మాట్లాడుకున్నటువంటి బిఎస్సి లాంటి స్టాక్స్, కొన్ని స్టాక్స్ నిన్న కూడా మనకు ఈ మధ్య వరుసగా 52 వీక్ హైస్ దగ్గర ఎక్కడైతే క్లోజ్ అవుతున్నాయో అటువంటి స్టాక్స్లో మనకు ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇండిసెస్లో మనం చూసామండి, నెట్ నిన్న పెద్దగా సెల్లింగ్ కాదు. 4,225 crores ఎఫ్ఐఎస్ అమ్మారు, 3,943 crores డిఐఎస్ కొన్నారు. అంటే ఒక 300 కోట్ల సమీపంలో నెట్ అవుట్ఫ్లోస్ కనిపించాయి అంతే. కానీ దానికే 240-230 పాయింట్ల నష్టం ఇండెక్స్లో చూసాము. కాబట్టి లార్జ్ క్యాప్స్లో సైకలాజికల్ 24,000 లెవెల్ నిలదొక్కలేకపోయింది. అలాగే 200 యావరేజ్ని టెస్ట్ చేస్తుంది నిఫ్టీ. అంటే లార్జ్ క్యాప్స్లో చాలా ఎక్కువ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆశ్రయించాల్సింది మిడ్ స్మాల్ క్యాప్స్ని, అక్కడే ఎక్కువ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది మార్కెట్లో. ఆ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఇండెక్స్లో ఇటువంటి పతనం అనేది కామన్. దీని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ కూడా విస్తరిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం కొంత సేఫ్టీ అక్కడే కనిపిస్తోంది మిడ్ స్మాల్ క్యాప్స్లోనే. నిన్న మనం చూసాం ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అబాట్, సిప్లా ఇలాంటి స్టాక్స్ అనేవి కూడా. ఎందుకంటే ఈ కంపెనీలకి యూఎస్ ఎక్స్పోజర్ ఎక్కువ, ప్లస్ వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంది. కాబట్టి యూఎస్ ఎక్స్పోజర్, యూఎస్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బోత్ ఐటీ అండ్ ఫార్మా విల్ డూ వెల్ అనేది మార్కెట్ భావన. సో డాలర్ స్ట్రాంగ్గా ఉంది, దాంతో ఒక మంచి ఫారెక్స్ అడ్వాంటేజ్ కూడా ఈ కంపెనీలకు ఉంటుంది. అలాగే నిన్న కొన్ని కంపెనీలని మనం చూస్తే ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఈ మధ్య ఐపీఓకి వచ్చింది. మనం కూడా మంచి ఐపీఓ అని అనుకున్నాం. సో ఒక టెక్నాలజీ ఎనేబుల్డ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అందిస్తుంది ఈ కంపెనీ. ఎవరికి? ఫిజీషియన్స్కి, యూఎస్లో ఉన్న ఫిజీషియన్స్కి, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఈ 3 కంట్రీస్లో ఉన్న ఫిజీషియన్స్కి వాళ్ళు అమెరికాలో ఉన్న ఫిజీషియన్స్లో 18%కి కంపెనీ వాళ్ళ సపోర్ట్ అందిస్తుంది, వాళ్ళకి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది. కాబట్టి ఈ కంపెనీ నిన్న మంచి ప్రైస్ దగ్గర లిస్ట్ అయింది. ఇలాంటి కంపెనీలు లేవండి లిస్టెడ్ స్పేస్లో, కంపేరబుల్ కంపెనీస్ లేవు. అలాగే ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం సెజిలిటీ, ఐపీఓ టైంలో అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ లిస్టింగ్ తర్వాత గమనిస్తే 28 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 44-45 దగ్గర ఉంది. దీనిలో కూడా ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇవేంటంటే ఒక న్యూ జనరేషన్ కంపెనీస్. సో మార్కెట్ ఎప్పుడు ఇటువంటి కంపెనీస్ పట్ల మక్కువ చూపిస్తుంది, ఆదరణ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ని మనం తప్పకుండా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇక్కడ. ఎందుకంటే ఇవి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, బీపీఎం సంబంధించినటువంటి కంపెనీస్ ఇవి. ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ అపెటైట్ ఏ విధంగా ఉంది అంటే, నిన్న ఒక ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ క్లోజ్ అయింది. దీని పేరు ఏంటి అంటే ఎన్ఏసిడిఏసి ఎస్ఎంఈ. నేను తర్వాత నేను ఈవినింగ్ ఇక్కడ వార్తల్లో చూశాను. నేను 7 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో మార్కెట్లోకి వస్తే 16,000 crores వర్త్ అప్లికేషన్స్ వచ్చాయి. 16,000 crores. క్యూఐబీ పోర్షన్ 236 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఐఎస్ భాగం 4,084 రెట్లు, రిటైల్ పోర్షన్ 2,503 రెట్లు, మొత్తం మీద 2,210 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఎస్ఎంఈ ఐపీఓల మీద సెబీ కొరడా జుడిపిస్తోంది. అలాగే ఆ మధ్య మనం ఒక చిన్న ఆటో గ్యారేజ్ కంపెనీ ఎంత పెద్ద సబ్స్క్రిప్షన్స్ సంపాదించిందో అని చూసి నవ్వుకున్నాం. నిన్న ఈ కంపెనీ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సర్వీసెస్ ఈ కంపెనీ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ఒక క్రేజ్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్లో ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ దానికి మనమేమో ఆక్షేపించడానికి, లెట్ ది ఇన్వెస్టర్స్ అండ్ ది మార్కెట్ డిసైడ్ ఏ విధంగా ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళాలి. ఐపీఓస్లో ఈ క్రేజ్ అనేది ఇంకా ఎంతకాలం కొనసాగాలి ఇవన్నీ. ఎందుకంటే రిటైలర్స్ మనీ మార్కెట్లోకి విపరీతంగా వస్తుంది. దానికి నిదర్శనంగా ఇటువంటివి మనం మాట్లాడుకోవాలి అంతే. ఓకే, కుటుంబరావు గారు ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్? సరే, ఇండిసెస్ వీక్నెస్ ఇవన్నీ ఒక ఎత్తు, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో, ఎస్పెషల్లీ నిఫ్టీ స్టాక్స్ లో కూడా 52 వీక్ లోస్ కొన్ని స్టాక్స్ లో మనం చూస్తున్నప్పుడు అనమాట, డెఫినెట్లీ స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ఆర్ ఈవెన్ స్మాల్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా బ్రాడర్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు అండ్ బ్రాడర్ మార్కెట్ కి స్టిక్ అవుతున్నారు కూడా.
అయితే ఈ బ్రాడర్ మార్కెట్ లో చేసేటప్పుడు అనమాట అలాంగ్ విత్ రెగ్యులర్ మైక్రో క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ వీటితో పాటు ఇప్పుడు ఐపీఓ ఎగ్జూబరెన్స్ ఉంది కాబట్టి ఐపీఓ స్టాక్స్ లో కూడా యాక్టివిటీ కానీ వాల్యూమ్స్ కానీ మనం చూస్తున్నాం. కొత్తగా లిస్ట్ అయిన స్టాక్స్ వాటిల్లో ఏ విధంగా యాక్షన్ వస్తుంది అని చెప్పేసి అనమాట. కాబట్టి ఎక్కువగా యాక్షన్ బికాస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో వీక్నెస్ స్తబ్దత ఉందని చెప్పేసి ఇక్కడికి స్పిల్ ఓవర్ అయిందని చెప్పేసి అని అనుకుంటాను. దిస్ మైట్ బి ఓన్లీ టెంపరీ ఫెనామినా యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అనమాట ఈ లార్జ్ క్యాప్స్ లో ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే వరకు ఈ స్మాల్ క్యాప్స్ కానీ బ్రాడర్ మార్కెట్ లో యాక్టివిటీ ఉంటుంది. కానీ ఒకసారి సెంటిమెంట్ అనమాట ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి. లైక్ సపోజ్ 24,000 కిందేనమాట మార్కెట్స్ ఓవర్ అవుతాను అనమాట. ఇంకా వీక్నెస్ అనమాట జనరేట్ అయితే కనుక నేను అనుకోవటం ఏదైతే ఈ టెంపరీ ఎగ్జూబరెన్స్ ఏదైతే ఉందో అది కూడా డిసపియర్ అయిపోతుంది. ఎందుకంటే వన్స్ 23,800 కింద కనుక నిఫ్టీ క్లోజ్ అయితే యు ఆర్ ఓపెనింగ్ ఏ న్యూ విండో అనమాట. దట్ టువర్డ్స్ ఆల్ ది వే అప్ టు 22,600 1200 పాయింట్ల గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే మధ్యలో ఉన్న సపోర్ట్స్ గొప్ప సపోర్ట్స్ కూడా కాదు. కాబట్టి అంత లార్జ్ మూవ్ డౌన్ సైడ్ కి ప్రిపేర్ అవుతే గనక మార్కెట్ 23,800 కింద నేను అనుకోవటం ఈ ఎగ్జూబరెన్స్ కూడా ఓవర్ నైట్ డిసప్పీర్ అయిపోతుంది కూడా. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ డీసెంట్ రిటర్న్స్ లిస్టింగ్ అప్పుడు వస్తున్నాయి. అండ్ మార్కెట్ లో యాక్టివిటీ ఎట్లా ఉంది, పోనీ సెక్టర్ షిఫ్టింగ్ కానీ థింకింగ్ కానీ మైండ్ సెట్ కానీ ఎట్లా మారుతుంది అంటే నిదర్శనం నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ జొమాటో మార్కెట్ క్యాప్ ఇప్పుడు టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ కంటే కూడా ఎక్కువ. అది గుర్తుంచుకోవాలి. జొమాటోకున్న అసెట్స్ వాల్యుయేషన్ ఎంత, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, అది టోటల్లీ డిఫరెంట్ న్యూ జనరేషన్ అనమాట. వెరీ ఫ్యూ కాంపిటీషన్, ఓన్లీ స్విగ్గీ ఒకటి కొత్త వాళ్ళ కాంపిటేటర్ ప్లస్ ఓలా ఈ మధ్య కాస్త ఎంటర్ అవుతుంది క్విక్ కామర్స్ లో ఫుడ్ డెలివరీలో కూడా. బట్ అదర్వైజ్ అనమాట ఆ బిజినెస్ దాని వాల్యుయేషన్ గనక చూస్తే టాటా మోటార్స్ కంటే కూడా ఎక్కువ ఇచ్చారంటే గనక చేంజింగ్ టైమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇది టెంపరీ ఎగ్జూబరెన్స్ ఇన్ జొమాటో స్విగ్గీ ఇలాంటి వాటిల్లోనా, లేకపోతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ కి ప్రిపేర్ అవుతా ఒక కొత్త సెక్టర్ కి పీఠం వేస్తాను అనమాట మార్కెట్ ప్లేయర్స్. మేబీ న్యూ జనరేషన్ స్టాక్స్ ని వేరే ఇదిగానే చూస్తున్నారా అని ఐ పర్సనల్లీ ఫీల్ 2000 అప్పుడు ఏదైతే కనుక ఒక ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ వచ్చిందో చాలా వరకు న్యూ జనరేషన్ స్టాక్స్ లో కూడా కొంచెం ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ వస్తుంది. కాబట్టి కాషన్ అయితే చెప్తాను, ఎక్కడైతే ఫండమెంటల్ బిజినెస్ మోడల్ బాగుందో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉండాలి. డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనాలి. కానీ ఈ ఎగ్జూబరెన్స్ లో క్యారీ అవే అయ్యి ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ కొనటం మాత్రం అడ్వైజబుల్ కాదు అని చెప్పేసి క్లియర్లీ అంటాను. మేబీ చూద్దాం, టైం విల్ టెల్ అనమాట. ఈవెన్ మనం కూడా ఒపీనియన్ మార్చుకోవాలంటే మార్కెట్ ఏ విధంగా వీటిని జడ్జి చేస్తుంది, రివార్డ్ చేస్తుంది అన్న తర్వాతే ఒపీనియన్ మార్చుకోవాల్సి వస్తుంది. బట్ క్లియర్ గా రూపాయి ఇప్పుడు 85 పైన డెసెసివ్ గా క్లోజ్ అయింది 85.08 దగ్గర. కాబట్టి వన్స్ రూపీ వీక్నెస్ ఎంత ఉన్నప్పుడు అనమాట ఎఫ్ఐఎస్ కొంటారా అనుకుంటే కనుక ఫూలిష్నెస్ అంటాను. అయితే ఇప్పుడు ఎఫ్ఐ సెల్లింగ్ తో పాటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కూడా తోడైంది. ప్లస్ ఎఫ్ఐ నెట్ షార్ట్స్ అనమాట మనం చూసాం. బిలో 50,000 కి వచ్చిన ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కూడా ఇప్పుడు తిరిగి ఈ 4 రోజులు సెల్లింగ్ తర్వాత 1.25 lakhs కి చేరువుగా వచ్చేసింది. అంటే అగ్రెసివ్ గానే సెల్లింగ్ కి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్యాన్ లిస్ట్ లో 7 స్టాక్స్ ఉన్నాయి ఎఫ్ఎండోలో. అండ్ సెటిల్మెంట్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీకే కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఇటు ఎఫ్ఎండో స్టాక్స్ లో కూడా. అయితే కొన్ని రూపాయి క్షీణిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుందా అంటే గనక కంపారిటివ్ గా వేరే దేశాల కరెన్సీస్ కూడా మన అట్లీస్ట్ ఏషియాలో చూస్తే గనక ఇటు కొరియన్ వాన్ అవ్వనియండి, ఈవెన్ చైనీస్ యువాన్ అవ్వనియండి, అన్ని కూడా వీక్నెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద తక్కువ పడిన కరెన్సీ రూపీ అనొచ్చు అనమాట. మిగతా కరెన్సీస్ అయితే ఎనీవేర్ ఫ్రమ్ 3.5 to 8% కూడా పడిపోవటం మనం చూసాం. కాబట్టి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఏమి పెరగట్లేదు ఇక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి. అదొకటి కేర్ఫుల్ గా ఆలోచించాలి. అదర్వైజ్ ఇదివరకు ఏంటంటే రూపాయి వీక్నెస్ అయితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కి ఈజీగా ఎడిషనల్ మనీ వస్తుంది కదా, డాలర్స్ లో రెవెన్యూ కదా అని చెప్పి కాస్త బయింగ్ అంటూ జరిగేది. ఇప్పుడు అలాంటిది ఎమర్జ్ కూడా కావట్లేదు. అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఆల్ ఇన్ ఆల్ నన్ను అడిగితే మాత్రం మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ వెరీ ఫ్రెజైల్ సెటప్ లో ఉన్నాయి. ఈ ఫ్రెజైల్ సెటప్ నుంచి బయటపడాలంటే కనుక డిటర్మిన్డ్ గా ఏదన్నా మంచి పాజిటివ్ న్యూసా, లైక్ రేపు జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఉంది, ఇటు ఇన్సూరెన్స్ స్టాక్స్ పైన అనమాట, ఇది ఇన్సూరెన్స్ పాలసీస్ పైన ఉన్న జిఎస్టి తగ్గించటము,
ఆర్ నెక్స్ట్ వీక్ అన్న ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. మేబీ సమ్ అన్నమాట కిక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి మేజర్ ఊతం ఇస్తే ఏమన్నా స్టెప్స్ తీసుకోవడం కానీ సమ్ అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ రిజర్వ్ న్యూస్ అన్నా లేకపోతే కనుక మార్కెట్ ఇట్లాంటి గ్లోబల్ క్యూస్ తోటి వీక్ వికెట్ పైనే ఉంటుందని అయితే ఆలోచించాలన్నమాట. నిఫ్టీ కాల్ ఆప్షన్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు డిస్టెంట్ గా 25,000 అయిపోయింది. ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో బట్ అది డెఫినెట్లీ రీచ్ అయ్యే సూచనలు ఈ సెటిల్మెంట్లు అయితే కనపట్లేదు. కాబట్టి అనమాట ఎంతసేపు ఇప్పుడు 24,000 దగ్గర చూడమంటాను. ఎందుకంటే మాక్సిమం బ్రైట్ అక్కడ కనిపిస్తాను 24,000 దగ్గర. కాబట్టి 24,000 పైన నిలబడలేకపోతే కనుక మార్కెట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఏ షార్ట్ టర్మ్ వీక్నెస్ అండ్ సడన్ గా ఈవెన్ బ్రాడర్ మార్కెట్ లో కూడా కాస్త వీక్నెస్ ఎమర్జ్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి కూడా అంటాను. పుట్ ఆప్షన్స్ 23,500 దగ్గర పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్. 23,000 దగ్గర కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగింది ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అది కేర్ఫుల్ గా చూడాలి. అంటే వన్స్ 23,800 కిందకి వస్తే గనక ఆల్ ది వే 23 అటెంప్ట్ చేస్తుందా అనే హోప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అంత డిస్టెంట్ గా కూడా కొంటున్నారు పుట్ ఆప్షన్స్ అనేది అర్థం చేసుకోవాలి. పుట్ కాల్ రేషియోన నిన్న 0.55 దాకా వెళ్ళినా కూడా కాస్త మార్జినల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్ లోవర్ లెవెల్స్ కొంచెం బయింగ్ వచ్చింది అనమాట. దాంతో పీసీఆర్ 0.9 దాకా వచ్చింది. బట్ కంఫర్ట్ అంటే అరౌండ్ 1.2, 1.1 అట్లా వస్తేనే కంఫర్ట్ లెవెల్ అని చెప్పేసి అని అంటాను. విక్స్ పెద్దగా పెరగకపోయినా స్టిల్ అరౌండ్ 14.5 దగ్గర ఉంది. కాబట్టి నాట్ ఏ మేజర్ డిస్కంఫర్ట్ ఫర్ బేర్స్ అంటాను. బట్ డిస్కంఫర్ట్ ఫర్ డెఫినెట్లీ బుల్స్ అని చెప్పేసి అంటాను అనమాట. అది కేర్ఫుల్ గా చూడాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ డాక్టర్ రెడ్డి, టాటా ఎలిక్సీ, ఒరాకిల్ ఫైనాన్స్, అపోలో టైర్స్ లో ఉంది. నిన్న ఇండికేషన్ ఒకటి చూస్తే టాప్ 10 స్టాక్స్ నిఫ్టీలో చూస్తే కనుక 6 స్టాక్స్ ఫార్మాయే ఉన్నాయి. కాబట్టి మేబీ ఫార్మాలో ఎంత కాస్త సపోర్ట్ ఇంట్రెస్ట్ ఉందనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. లైక్ ఇప్కా ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి, అబాట్ ఇండియా, లూపిన్, టారెంట్ ఫార్మా, సిప్లా ఇవన్నీ కూడా అనమాట సిగ్నిఫికెంట్ గా రెసిలియంట్ గా కాస్త గెయిన్స్ ఇచ్చినాయి నిన్న మార్నింగ్. దట్ ఎనీథింగ్ అబౌట్ 2% ఇచ్చినాయి కూడా గెయిన్స్. కాబట్టి విచ్ ఆర్ సిగ్నిఫికెంట్. కాబట్టి అసలు డిఫెన్సివ్ బెట్ ఫార్మాకే ఎక్కువ మూవ్ అవుతున్నారా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం కేఈఐ, ఎల్టీఐ, మైంట్రీ, సైంట్, అదానీ గ్రీన్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. కన్విక్షన్ తో డెలివరీ ఎక్కడంటే కనుక యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, రామ్టన్, గోడ్రేజ్ కన్స్యూమర్ లో వచ్చింది. ఎట్ లోవర్ లెవెల్స్ మేబీ 52 వీక్ లోస్ కూడా టచ్ అవుతున్నాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అనమాట కొత్త బయింగ్ ఫండ్స్ ఏమన్నా రావచ్చు అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. బట్ అదర్వైజ్ మేజర్ డెలివరీ బయింగ్ అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఇంత లో లెవెల్స్ లో కూడా రావట్లేదు. కాస్త కాషన్ ఇప్పుడు కూడా అవసరమే అంటాను. ఎందుకంటే ఎవ్రీ ర్యాలీలో కాస్త సెల్లింగ్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా మాత్రం ఇప్పటికీ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ కింద ట్రీట్ చేస్తున్నారు చాలా మంది, అట్లీస్ట్ హెడ్జ్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్సివ్ గా ట్రీట్ చేస్తున్నప్పుడు అనమాట నేను అనుకోవటం గొప్పగా రిటర్న్స్ వెరీ షార్ట్ టర్మ్ లో షార్ట్ కవరింగ్ వచ్చినా కూడా వస్తాయి అని అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా మార్కెట్ కి సేఫ్టీ రావాలి అని అంటే కనుక డెఫినెట్లీ 24,500 లెవెల్ తిరిగి అటెంప్ట్ చేయాలి, నిలబడగలగాలి అక్కడ. అప్పుడే నేను అనుకోవటం కాస్త మార్కెట్ లో శానిటీ వస్తుంది, కాస్త భయం కూడా తగ్గుతుంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ టైమ్ టు బి కాషియస్. కపుల్ ఆఫ్ డేస్ నుంచి చెప్తున్నాం సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేయటం కూడా బెటర్ అని చెప్పేసి. యుఎస్ లో కూడా నేను చూసాం మార్కెట్ అనమాట ఓపెనింగ్ కాస్త రెసిలియంట్ గా ఓపెన్ అయినా తర్వాత డౌన్ నెగిటివ్ కి వెళ్ళిపోవటం చూసాం అనమాట. ఎందుకంటే అక్కడ తెలుసు మనకి అదొక ఇయర్లీ ఫెనామినా అయిపోయింది షట్ డౌన్. ఎందుకంటే వాళ్ళ డెఫిసిట్ కూడా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంది. మిగతా దేశాలకు అడ్వైజ్ ఇస్తారు కానీ వాళ్ళ ఓన్ కంట్రీ డెఫిసిట్ ఎట్లా ఉందనేది వాళ్ళు మాత్రం పట్టించుకోకూడదు అంటారు అమెరికన్స్ అనమాట. ఎందుకంటే డాలర్ ఈస్ అన్ అసెట్ క్లాస్ కాబట్టి. కాబట్టి ఇప్పుడు అమెరికన్ షట్ డౌన్ అవుతుందంటే అవ్వదు ఖచ్చితంగా. ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ ఫియర్స్ అనమాట క్రియేట్ చేస్తారు, విచ్ హెస్ బికమ్ ఏ రొటీన్ ఎఫైర్ అక్కడ కూడా. కాబట్టి అది ఇగ్నోర్ చేయమంటాను. వన్స్ ఆ క్లారిటీ వచ్చేస్తే యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం స్టెబిలిటీ వస్తే కనుక మన మార్కెట్స్ కూడా కాస్త స్టేబుల్ అవుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ లోపల ఎనీవే Q3 ఎర్నింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది January 1st ఆన్వర్డ్స్. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అంటారు. ఓకే, 3 స్టాక్స్ ఇవాళ మనకు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. సెజిలిటీ ఇండియా రీసెంట్ లిస్టింగ్ ఇందాక అనుకున్నాం మనం. వీళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఫిజిషియన్స్కి సర్వీస్ అందిస్తుంటే సెజిలిటీ
ఇన్సూరెన్స్ కంపెనీస్కి, యూఎస్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్కి టెక్ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటుంది. సో జెఫ్రీస్ ఇప్పుడు 52 రూపీస్ పర్ షేర్ రికమెండేషన్తో బై అని చెప్తోంది సెజిల్టీ ఇండియా. అనంతరాజ్ మోతిలాల్ ఒస్వాల్ బై రికమెండేషన్ ఇచ్చింది 1100 రూపీస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టేబుల్గా ఉంది, కానీ డేటా సెంటర్లో ఈ కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1100 రూపీస్ టార్గెట్ ఇస్తోంది. అలాగే నొవామా చెప్తోంది ఎస్ఆర్ఎఫ్ కొనండి అని 2628 టార్గెట్తో ఇక్కడ కూడా మంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనం ఎక్కువగా వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, మరి హైప్ ఎక్కువగా ఉంది ఇలా. ఇప్పుడు మార్కెట్లో ఒక 4000 నుంచి 4500 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్లో. ఇందులో 100 కంటే పిఈ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 531 స్టాక్స్ ఉన్నాయి. అలాగే 75 కంటే ఎక్కువ ఉన్నవి 769 స్టాక్స్. అంటే ఈ 531 కూడా కలుపుకోవచ్చు అందులోనే. అలాగే 50 కంటే ఎక్కువ ఉన్న పిఈ ఎక్కువ ఉన్న స్టాక్స్ 1294 స్టాక్స్ ఉన్నాయి. 15 కంటే తక్కువగా పిఈ ఉన్నవి 584 స్టాక్స్. సో ఒక లార్జ్ పార్ట్ ఆఫ్ ది మార్కెట్ 50 అండ్ అబోవ్ పిఈ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి వాల్యుయేషన్స్ మరి ఎక్స్పెన్సివా కాదా మార్కెటే నిర్ణయించాలి. మనం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అందరూ కలిస్తే కదా మార్కెట్. సో ఎక్కువ శాతం మార్కెట్ ఐపీఈ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నమాట. ఇది మనకు అర్థమయ్యే అంశం. క్రాంతి గారు ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎస్ వసంత్ గారు, మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ వసంత్ గారు. ఎందుకంటే ఈ మార్కెట్లో వసంత్ గారు లో పీఈ స్టాక్ లోనే ఉంటున్నాయి, హై పీఈ స్టాక్స్ బికమింగ్ హై పీఈ అనమాట. సో ఆ పీఈ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో పీఈలో మనం చూసినట్లయితే ఇది అందరికీ తెలిసిందే, మనకి పీఈ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఇది. కానీ ఏంటంటే పీఈలో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అందరూ మిస్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటంటే పీఈలో ఎర్నింగ్ గ్రోత్ అనేది, ఆ ప్రైస్లో ఎర్నింగ్ గ్రోత్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. మార్కెట్ ప్రస్తుతం ఏంటంటే యాంటిసిపేట్ చేస్తుంది ఏంటంటే ఎర్నింగ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా రావచ్చు. ఇండియాలో ఎర్నింగ్స్ ఎక్స్పాన్షను చాలా వరకు కన్సాలిడేట్ అయింది. ఈ గ్రోయింగ్ కన్జంప్షన్ కానీ గవర్నమెంట్ రిఫార్మ్స్ కానీ ఏదైతే న్యూ ఫ్యాక్టర్స్ ఇండియాకి యాడ్ అవుతున్నాయో, నెక్స్ట్ హై గ్రోత్ ట్రెజెక్టరీలో ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్లో హై పీఈ అనేది ప్లే చేస్తుందని తప్పకుండా మనం ప్రస్తుతం అయితే చూడాలి. కానీ ఏంటంటే వస్తుంది గారు, ఇక్కడ మనం లార్జ్ క్యాప్స్ కనుక చూస్తే హై కంట్రోల్గానే ఉన్నాయి. ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ హై పీఈ అనేది నెక్స్ట్ హై గ్రోత్ సెక్టర్ ఏదైతే ఉందో ఆ సెక్టర్స్లో హై పీఈ అనేది ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్స్ డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క కంపెనీ యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది. అంటే ఒక కంపెనీని మనం కొంటున్నామంటే 100 పిఈ అనేది ఈ మధ్యకాలంలో మేము వెన్ వీ ఎంటర్డ్ ఇన్ మార్కెట్ 25 పిఈ టచ్ అవుతుందంటే ఇది పీక్ అవుతుంది. 35 పిఈ అంటే బబుల్ అనేవాళ్ళం. ఇప్పుడు కొన్ని స్టాక్స్లో 100 పిఈ, 200 పిఈ, 400 పిఈలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ కంపెనీ ఆ పిఈకి తగ్గట్టు, అంటే ఆ మల్టీప్లేయర్కి తగ్గట్టు, ఆ ప్రైస్కి తగ్గట్టు గ్రోత్ రైజ్ చేస్తుందా లేదా, పెగ్ రేషియో కూడా చూసుకోవాలి. అంటే ప్రైస్ ఎర్నింగ్ టు గ్రోత్ ఇది కూడా చూసుకుంటా ఉంటే ఆ పెగ్ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ టు గ్రోత్లో 1% అంటే 100 రూపీస్ కనుక దాని ఫ్యూచర్ వాల్యూ ఉంటే, ఇది 200, 300 కనుక ఉంటే కనుక దాని పెగ్ రేషియో, అటువంటి స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ మార్కెట్లో సహజం వస్తుంది గారు, మనం వీ కాంట్ అవాయిడ్ అనమాట. ఈ మొమెంటం రేస్లో ఉండాలి, ఈ మల్టిప్లయర్ బెనిఫిట్ పొందాలి అంటే కనుక, మొమెంటంలో ఉండాలంటే అప్పుడప్పుడు ఇటువంటి స్టాక్స్లో కూడా రైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పులిస్వారీ లాంటిది, జాగ్రత్తగా ఉండాలి. ఆ పులి మనల్ని తినకముందే పులి మీద నుంచి తప్పించుకోవాలి. అది మార్కెట్లో ప్రతి బుల్ మార్కెట్లో ఉంటుంది. అట్లానే మనం స్టాక్స్లో ఉండిపోయామంటే మళ్ళీ అప్బీటింగ్ రిటర్న్స్ అనేవి రావు. సో ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఆ పీఈ కనుక అర్థం చేసుకోవాలంటే ఈ స్టాక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తాను, పీటీసీ ఇండస్ట్రీస్ మేము కొన్నప్పుడు 50 పిఈ ఉండేది, అది 150 పిఈకి వెళ్ళింది. నార్మల్గా సహజంగా నేను చూస్తే కనుక 150 పిఈ అంటే ఫీజులు బ్లాక్ అవుతాయి అంటారు, ఆ టైప్ అనమాట. కానీ ఏంటంటే స్టాక్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క మార్జిన్స్ కనుక చూస్తే కనుక, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో చేస్తే కనుక వాళ్ళ యొక్క మార్జిన్స్ 70%. ఒకసారి వాళ్ళ యొక్క ఆర్డర్ వచ్చి బుక్స్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ కనుక ఉంటే కనుక పీఈ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కూల్ ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళ ఒక కంపెనీని, యూకే కంపెనీని ఎక్విజిషన్ చేశారు. మనకి ఇండియాకి జీఈ నుంచి ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగలేదు, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఈ కంపెనీ ద్వారా అవుతుంది. సో అటువంటి
అటువంటి అంశాలను కూడా ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, బ్రేక్ తీసుకోవాల్సిన సమయం, కమర్షియల్ బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. $65-70 నష్టం మనకు నిఫ్టీలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపిస్తోంది. ఇవాళ 3 IPOs ఓపెన్ అవుతున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కనుక చూస్తే అండ్ ఒక లిస్టింగ్ కూడా ఉంది ఈరోజు. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ IGI $417 అలాట్ చేశారు షేర్లు. గ్రే మార్కెట్ ప్రీమియం $160 కనిపిస్తుంది. సో ఒక మంచి లిస్టింగ్ జరగబోతోంది IGIలో కూడా. మంచి కంపెనీ ఇది. ఈ జెమ్స్ జ్యువెలరీ, ముఖ్యంగా డైమండ్స్, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఇలాంటి వాటికి వాళ్ళు రేటింగ్ ఇస్తారు IGI. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ IPO కనిపిస్తుంది మమతా మెషినరీ. ఇందులో గ్రే మార్కెట్ ప్రీమియం 100% కంటే ఎక్కువ కనిపిస్తుంది, ఒక రేజ్ కనిపిస్తుంది. సో మమతా మెషినరీ బహుశా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి. ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం అసలు జీరో ఉన్నది కెరారో ఇండియా. యాంకర్ బుక్ బాగుంది ఇందులో, కానీ మరి ఎందుకో గ్రే మార్కెట్లో అసలు ఎంత మాత్రం ప్రీమియమ్స్ లేవు. బహుశా క్రౌడెడ్ మార్కెట్ కావడంతో ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? ఈరోజు ఓపెనింగ్ అయితే వీక్గానే కనిపిస్తుంది మనకు, కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో నిన్న మనం సెకండ్ హాఫ్లో మంచి రికవరీ చూసాం. సో ఈరోజు కూడా మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తాయా? ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంత ఓవర్సోల్డ్ కండిషన్లో ఉందండి. పర్టికులర్గా PCR చూస్తే 0.48 ఉంది బ్యాంక్ నిఫ్టీ వరకు. సో ఓవర్సోల్డ్ కండిషన్లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఛాన్స్ ఉంది. అట్లాగే మీరు అన్నట్లు మిడ్ క్యాప్లో కూడా కొంత అవుట్ పర్ఫార్మెన్స్ కనిపించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం లాస్ట్ 4 సెషన్స్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాము. ఆల్మోస్ట్ 3 వీక్స్ గెయిన్స్ని ఎరేజ్ చేస్తుందండి మార్కెట్. సో 3.3% ఈ వారానికి మనం ఫాలో అయ్యాం ఇప్పటికీ. సో మేబీ ఈరోజు మార్కెట్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, ఇంకొద్దిసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. మేబీ ఫ్లాట్గా ఓపెన్ అయినా, లేకపోతే నిఫ్టీ సూచించినట్టు ఒక 50-60 పాయింట్స్ నెగిటివ్గా ఓపెన్ అయినా కొంత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఎక్సెస్ అయిందని అనిపించింది నిన్న చూసినప్పుడు. నిన్న పడిన తర్వాత మార్కెట్ త్రూ అవుట్ ద డే కన్సాలిడేషన్ అయింది. అది ఒక కొంచెం పాజిటివ్ ఉన్న నెగిటివ్స్లో కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా రెసిస్టెన్స్లు ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. 24,400, 500 అనేది టఫ్ అయిపోయింది. సో టఫ్ రెసిస్టెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర 20 days మూవింగ్ యావరేజ్ కానీ 100 days మూవింగ్ యావరేజ్ కానీ ఉన్నాయి. సో అది క్రాస్ అవటం 24,400 అనేది కొంచెం హడ్డల్, ఇమీడియట్ హడ్డల్గా చెప్పుకోవచ్చు. అట్లాగే 23,700 అనేది 200 days మూవింగ్ యావరేజ్, అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది మార్కెట్కి. సో ఓవరాల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూసినప్పుడు కొంచెం ఎక్కువ దూరంగా పెట్టుకున్నారు రైటింగ్. 25,000 కాల్, అలాగే 23,000 పుట్. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైటింగ్ జరిగింది. అంటే కొంచెం ఫియర్ అనేది మార్కెట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు ఇంట్రాడే లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 24,026 రెసిస్టెన్స్గా, అట్లాగే సపోర్ట్స్ వచ్చి 23,859. సో బయింగ్ చేయదలుచుకుంటే ఇన్ కేసు 24,026 నెంబర్ క్రాస్ అయితే బయింగ్ అటెంప్ట్ ఈరోజు ఇంట్రాడే చేయొచ్చు. నిన్న ఇంట్రాడే చేయడానికి కూడా పెద్ద మార్కెట్ స్కోప్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా కన్సల్టేషన్ అక్కడే అయింది కాబట్టి పెద్ద మూవ్స్ నిన్న కనిపించలేదు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బాలింజర్ బ్యాండ్ లోవర్ ఎండ్కి బ్యాంక్ నిఫ్టీ వచ్చింది. సో ఓవరాల్గా ఇండెక్స్ ఒక 2,000 పాయింట్లు కోల్పోయింది, కొంచెం ఓవర్సోల్డ్ కండిషన్లో ఉంది. సో కొంచెం బయింగ్ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఆల్మోస్ట్ 1% లాస్, మన 564 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కోల్పోవడం చూసాము. సో రెసిస్టెన్స్లో సపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు రెసిస్టెన్స్ 51,868, అది క్రాస్ అయిన టైంలో లాంగ్ అటెంప్ట్స్ చేయొచ్చు. అలాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇంట్రాడేకి 21,218. సో ఓవరాల్గా రెసిస్టెన్స్ సపోర్ట్ షార్ట్ టర్మ్కి 52,000, అట్లాగే సపోర్ట్స్ వచ్చి ఇమీడియట్గా 51,300. అట్లాగే కొంచెం డిస్టెన్స్లో చూస్తే 50,700 దగ్గర బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే, నా పేరు జగదీష్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాది అయాన్ ఎక్స్చేంజ్ 70లో ఉంది. అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే అలా ఉంచమంటారా? ఒకటి. రెండోదేమో ఆర్టిన్ కెమికల్స్ ఏమో 620లో ఉందండి. ఏదండి? తర్వాత రెండోదేమో ఐనాక్సింగ్ ఏమో 1100
లో ప్రస్తుతం ఉంది, నేను 1400లో ఉంది. ఆ రెండు హోల్డ్ చేయమంటారు, నేను షిఫ్ట్ అవ్వమంటారు? ఐనాక్స్ ఇండియా, ఇంకొకటి ఏదన్నారు? ఆర్టిన్ కెమికల్స్ అండి, అదేమో 620లో ఉందండి. నాకు అర్థం కాలేదు పేరు. ఆర్చియన్ కెమికల్స్. ఆర్చియన్ సార్ కరెక్ట్. ఆర్చియన్ కెమికల్సా? అవును సార్. ఓకే, సరే. ఐనాక్స్ ఇండియా, ఆర్చియన్ కెమికల్స్ హోల్డ్ చేయొచ్చా? ఐఆర్ఎఫ్సిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు సార్. ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆల్రెడీ 220 ప్లస్ దగ్గర నుంచి కరెక్ట్ అరౌండ్ 150 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. బేసికల్లీ రైల్వేస్ కి ఫైనాన్సింగ్ బ్యాక్ఆమ్ కాబట్టి నేను అనుకుంటూ పెద్ద రిస్క్ ఏమి లేదు. వన్స్ మార్కెట్ కుదట పడితే తిరిగి 200 రూపీస్ ఈజీగా అటెంప్ట్ చేస్తుంది. అయితే ఆయన ఎక్స్ట్రీమ్లీ లో ప్రైస్ లోనే కొన్నారు కాబట్టి ఇప్పటికి ఎఫ్ఓసి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చేసుకోకపోతే పార్షియల్ గా ఎఫ్ఓసి చేసుకుని బ్యాలెన్స్ స్టాక్ హోల్డ్ చేయమని చెప్పేసి అంటారు. ఐనాక్స్ కూడా కరెక్ట్ అయిందండి, 1500 దగ్గర నుంచి ఇప్పుడు కరెక్ట్ అయింది ఐనాక్స్ ఇండియా. కానీ లాస్ట్ రిజల్ట్ ని బట్టి కూడా చూసి ఆ ఇన్వెస్టర్ మీట్ లో వాళ్ళు చెప్పిన కమెంటరీని బట్టి చూస్తూ ఉంటే కనుక స్టాక్ కెన్ బి హెల్డ్ అండి. నేను అనుకుంటాం ఇక్కడికంటే పెద్దగా పడే సూచనలు అయితే కనపట్ల. అరౌండ్ 1000 ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాలి, బట్ లాస్ట్ లో ఉన్నారు కాబట్టి ఎనీవే హోల్డే చేయమని చెప్పేసి అని అంటాను. ఆర్చియన్ అయితే కన్సాలిడేట్ అవుతుందండి, ఎందుకంటే చూసాం 800 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత స్టాక్ ఇప్పుడు రీసెంట్లీ కాస్త 700 డిప్కి వచ్చేసి కాస్త కన్సాలిడేట్ అవుతుంది. 670 నుంచి 750 ఆ మధ్యలో అనమాట హోల్డ్. వీళ్ళు ఒక ఎక్విషన్ చేశారు, దాని బెనిఫిట్స్ అనమాట నెక్స్ట్ క్వార్టర్ నుంచి రావటం కూడా మొదలవుతున్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్టాక్ ఈజీగా అనమాట అరౌండ్ 1000 రూపీస్ కి నెక్స్ట్ 1 year లోపల ఒకసారి వెళ్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా. హోల్డ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ప్రశాంత్ గారు, సరే నా దగ్గర వెబ్ సోలార్ ఉన్నాయి, హెచ్బిఎల్ ఉన్నాయి, ఇవి హోల్డ్ చేయొచ్చా లేదంటే? హెచ్బిఎల్ పవర్? అవునండి, హెచ్బిఎల్ పవర్. ఇంకోటి ఏంటన్నారు? వెబ్ సోలార్. ఓకే, ఒక 200% లాభంలో ఉన్న వెబ్ సోలార్ అయితే. వెబ్ సోలార్లో 200% లాభంలో ఉన్నారు. అవునండి. క్రాంతి గారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వెబ్ సోలార్ హోల్డ్ వసంత్ చేయొచ్చు? గారు, మనం గుర్తుంటే కనుక ఇన్వెస్టర్స్కి వెబ్ సోలార్ మన షోలో 120 రూపీస్లో అడ్వైజ్ చేయడం జరిగింది వసంత్ గారు. అది 1800 టచ్ అవ్వడం జరిగింది. కానీ ఈ ప్రైస్ రేంజ్లో వసంత్ గారు ఫుల్లీ ప్రైస్ ఇన్ స్టాక్ వసంత్ గారు. నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను ఇన్ కేస్ లోయర్ లెవెల్లో కనుక ఎంటర్ అయింటే, ఎందుకంటే 15 times పెరగడం జరిగింది స్టాక్. ఇది 80 రూపీస్లో కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మీకు గుర్తుంటే కనుక మనకు 1.5 year బ్యాక్ కాల్స్ వస్తూ ఉండేవి, ఎందుకంటే 80 రూపీస్లో ఉంది పెరగట్లేదు అని. ఇట్ వెంట్ టు 1800. ఆయన కనుకుంటే కనుక అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను. హెచ్బిఎల్ పవర్ డెఫినెట్లీ హోల్డ్ వసంత్ గారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, కాల్ లేదు. ఝాన్సీ లక్ష్మి మెయిల్ పంపించారు. అనంతరాజ్ కరెంట్ ప్రైస్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? కొనండి, 1100 రూపాయలు మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు టార్గెట్ ఇచ్చారు. సో 730 నుంచి 830 అయిపోయింది లాస్ట్ ఫ్యూ సెషన్స్లోనే. 100 రూపాయలు పెరిగింది. గ్రూప్ కంపెనీ మీద ఎలిగేషన్స్, ఈ సెబీ ఎంక్వైరీ వచ్చినా కూడా చెల్లించలేదు స్టాక్. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణ గారు, లెవెల్స్ ఏమన్నా చెప్తారా అనంతరాజ్ సంబంధించి? లెవెల్స్ రీసెంట్గా మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయిందండి 795 దగ్గర. మళ్ళీ ఏమన్నా రీట్రేస్ అయ్యి స్టాక్ కనుక 800, 810 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు. ఓకే, చిన్న కనెక్షన్ ఏమైనా వస్తుందేమో చూడండి. తర్వాత శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆయన దగ్గర ఏబీ క్యాపిటల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ అనుకుంటాను. ఏంటి పిరమల్ ఎంటర్ప్రైజెస్ డీమెజర్ అంటున్నారు కాబట్టి. సో 2 డీమెజర్ ముందు నుంచి ఉన్నాయి. ఏబీ క్యాపిటల్ నుంచి మొత్తం పిరమల్లోకి మార్చాలనుకుంటున్నారట. మారొచ్చా ఇలాగా? కుటుంబరావు గారు, ఏబీ క్యాపిటల్ నుంచి పిరమల్లోకి. బిజినెస్ మోడల్ డిఫరెంట్ అండి, ఎందుకంటే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి. పోస్ట్ దివాన్ హౌసింగ్ ఇవన్నీ కూడా తీసుకుని మర్జర్ అయ్యి ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జర్ ఎన్బిఎఫ్సిస్. ఇన్ఫాక్ట్ ఒక షాడో బ్యాంక్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. పిరమల్ ఎంటర్ప్రైజ్ ఖచ్చితంగా ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బెట్. ఎవ్రీ లోవర్ లెవెల్స్ లో బై చేయాల్సిన కౌంటర్. లాంగ్ టర్మ్ టార్గెట్ ఈస్ మినిమం 2000 రూపీస్ అని చెప్పేసి అని అంటాను. అది ఏబీ క్యాపిటల్ రీసెంట్లీ మనం చూసాం, యాక్టివిటీ కూడా బాగా జంప్ అయింది డీమర్జర్ తర్వాత. అండ్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ కంపెనీస్ ఫైనాన్స్ సైడ్ కుమార్ మంగళం బిర్లా గ్రూప్ లో కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను.
ఓకే. జాగిల్ ప్రీపెయిడ్ గురించి అడుగుతున్నారు పునీత్. మీడియం టు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నిన్న తగ్గింది జాగిల్ ప్రీపెయిడ్. వాళ్ళు క్యూఐపీ ప్రైస్ని మార్కెట్ ప్రైస్ కంటే బాగా తక్కువగా డిసైడ్ చేయడంతో అక్కడికి వచ్చి ఆగింది. సో కుటుంబం వారు కొనొచ్చా ఇక్కడ జాగిల్ ప్రీపెయిడ్? ఒకటండి, స్టాక్ లిస్టింగ్ దగ్గర నుంచి చూస్తే కనుక ర్యాపిడ్ గా పెరిగింది స్టాక్ కూడా. ఎందుకంటే 240 అట్లా లిస్ట్ అయిన స్టాక్ కూడా అనమాట. ఇప్పుడు ఆల్ ది వే 597, 600 దాకా వెళ్ళి అనమాట. ఇప్పుడు కరెక్ట్ అయింది. అయితే ఏదైతే కనుక ఇప్పుడు ఈ క్యూఐపీ ప్రైస్ ఏదైతే కనుక అలాట్మెంట్ చేశారో దాని కింద డిప్ అయినప్పుడే కాస్త ఆలోచించాల్సిన విషయం అనమాట. బట్ దీని డిప్ అవనంత సేపు మాత్రం డెఫినెట్లీ హోల్డ్ అంటాను. యాజ్ ఆఫ్ నౌ ఫ్రెష్ బయింగ్ ఐ వుడ్ వాచ్ అండి. ఈ ప్రైస్ సస్టైన్ అవుతుందా లేదా అనేది. చాలా వరకు కొత్త క్యూఐపీస్ ఏవైతే అవుతున్నాయో కనుక ఖచ్చితంగా ప్రీమియం వాల్యుయేషన్స్ లో ఏవైతే అవుతున్నాయో మేబీ వాటిలో కూడా చిన్న సైజు స్కామ్ ఉందా అని ఒక ఆర్టికల్ చదవటం చూశాను నేను. ఎందుకంటే హై ప్రైస్ లో క్యూఐపీ చేయటం, ఇటు బ్రాడర్ మార్కెట్ లో కొంత స్టేక్ అమ్ముకోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మేబీ ఈ స్టాక్ అయితే అట్లా కాదు అని అనుకుంటున్నాను. స్టిల్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్లీ వాల్యూడ్. అరౌండ్ 85-90 PE దగ్గర ఉంది ఫర్ ఎ న్యూ జనరేషన్ కంపెనీ. హోల్డ్ అండ్ యాజ్ ఆఫ్ నౌ. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండు నెగిటివ్గానే ఓపెన్ అయ్యాయి. ఈవెన్ సెన్సెక్స్ కూడా. కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఐటీ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎక్సెంచర్ రిజల్ట్స్ ఇంపాక్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్నింటిలోనూ కొనుగోలు కనిపిస్తున్నాయి. ఫార్మా కొద్దిగా వెనకంజలో ఉంది. అలాగే ఆటో ఇండెక్స్ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ మార్కెట్ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 1121 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 450 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో సెక్టరల్గా చూస్తే ఐటీ ఇండెక్స్ మాత్రమే పాజిటివ్గా కనిపిస్తుంది మేజర్ ఇండిసెస్ అన్నిట్లోనూ. మనకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్స్, ఫిన్ నిఫ్టీ, అలాగే పిఎస్యూ బ్యాంక్, సిపిఎస్సి, మెటల్ ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతోనే కనిపిస్తున్నాయి. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి ఇలా ఆటో ప్యాక్లో సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. బట్ మిడ్ క్యాప్ గెయినర్స్లో ఐటీ స్టాక్స్ ఉన్నాయి. ఇన్ఫో ఎడ్జ్, ఎంఫసిస్ లాంటి స్టాక్స్. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా పెరిగింది, వోల్టాస్ పెరిగింది. లార్జ్ క్యాప్స్లో ఎల్ఎన్టీ, ఐటీసీ లాంటి స్టాక్స్లో ఓపెనింగ్లో వీక్నెస్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 1%. 1964 దగ్గర ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. సో ఆల్ ఐటీ ప్యాక్ ఈజ్ బూమింగ్ విత్ బయింగ్ స్ప్రీ. మిడ్ క్యాప్స్లో BASF పెరిగింది. దీనికి సంబంధించి ఐ థింక్ ఒక బ్రోకింగ్ కంపెనీ బై రికమెండేషన్ ఇచ్చింది. అండ్ దేర్ ఈజ్ ఆల్సో వన్ డెవలప్మెంట్ ఐ థింక్. అమర్ రాజా పెరిగింది 3%. హ్యుండాయితో అమర్ రాజాకి ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ కుదిరింది. అమర్ రాజా బ్యాటరీస్ని హ్యుండాయి మోటార్స్కి సప్లై చేసేందుకు. కేన్స్ టెక్నాలజీస్ కంటిన్యూస్గా పెరుగుతుంది స్టాక్ 7,320. టీసీఎస్, జెన్సార్ టెక్నాలజీస్, గ్రాన్యూల్స్ ఇండియా, ఎంఫసిస్, మజగాన్ డాక్, ఏజిస్ లాజిస్టిక్స్, గోదావరి పవర్, కొచ్చిన్ షిప్యార్డ్, విజయ డయాగ్నోస్టిక్స్, బిర్లా సాఫ్ట్, సొనాటా సాఫ్ట్వేర్, పెర్సిస్టెంట్, అనంతరాజ్, రెడింగ్టన్, ఎల్టీటీఎస్, సిర్మా ఎస్జీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. టాటా ఎల్క్సీ. లూజర్స్ లిస్ట్లో యాక్షన్ కన్స్ట్రక్షన్, సిప్లా, చంబల్ ఫెర్టిలైజర్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సార్, కోల్ ఇండియా, బ్రిటానియా, బాలాజీ అమైన్స్, కాల్గేట్ ఇటువంటి కౌంటర్స్లో స్వల్పంగా నష్టాలు కనిపిస్తున్నాయి. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఈ స్టాక్ పెరిగింది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో. మిడ్ క్యాప్స్లో స్ట్రైడ్స్ ఫార్మా, బోత్ ఎక్సైడ్ అండ్ అమర్ రాజా రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. జొమాటో ఈజ్ అప్ వన్స్ అగైన్ 0.45%, ₹40 లాభం కనిపిస్తుంది. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ ఇప్పుడు ప్రస్తుతము -54 పాయింట్స్లో ట్రేడ్ అవుతుందండి. సో ఈరోజు లెవెల్ మనం ఇచ్చింది 23,859. అట్లాగే నిన్నటి లో వచ్చేటప్పుడు 23,870. సో ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర ఏమన్నా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చండి. సో దగ్గరగానే ఉన్నాము. సో ఇన్ కేస్ మార్కెట్స్ 23,860, 850 ప్రాంతాల్లో లాంగ్ అటెంప్ట్ ట్రై చేసి 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్ ట్రై చేయొచ్చు. ఓకే. ఐటీలో ఎక్కువ యాక్షన్ మనకు బోత్ లార్జ్ క్యాప్స్లోను కొంతమేరకు మిడ్ స్మాల్ క్యాప్స్లో సెలెక్టివ్గా కనిపిస్తుంది. మొన్న హల్దీరామ్ వాల్యూ చేసినప్పుడు చెప్పాం వసంత్ గారు, స్నాక్ కంపెనీస్ పైన కేర్ఫుల్గా దృష్టి పెట్టండి అని. ఇవాళ ప్రతాప్ స్నాక్స్ 15% అప్ ఒకేసారి. ఓకే, రైట్. ఇక మెయిల్స్ చదువుదాం. ప్రశాంత్ కుమార్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కొన్నారంటే ₹710. జైడస్ లైఫ్ 1070లో, SJVN 139. ఇవి యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? స్టెర్లింగ్ విల్సన్, జైడస్ లైఫ్
ఎస్జేవిఎన్ తగ్గాయి కాబట్టి ఇక్కడ yeah. 1-3 గుడ్ స్టాక్స్ అండి. అయితే ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ మూడ్ ని బట్టి కరెక్ట్ అయినాయి, కానీ అప్పుడే యావరేజింగ్ అనేది ఇప్పుడే అటెంప్ట్ చేయకూడదు. ఎనీవే ఇప్పుడు Q3 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ చూసిన తర్వాత అనమాట ఫ్రెష్ యావరేజింగ్ చేయాలా, లేకపోతే ఇన్ఫాక్ట్ ఇప్పుడు వచ్చిన వీక్నెస్ బికాస్ ఆఫ్ వీక్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా జడ్జ్ చేసుకుని అప్పుడే చేయాలి. జస్ట్ రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్ ముందు చేసి యావరేజ్ చేయటం అనవసరం అంట. ఓకే, సుబ్బారావు అడుగుతున్నారు, నెస్లే ఉన్నాయి 2361లో 9% నష్టంలో ఉన్నారు, 1 year హోల్డ్ చేస్తారు. క్రాంతి గారు హోల్డ్ చేయమంటారా నెస్లే? సార్ ఇవి చాలా లాంగ్ టర్మ్ స్టాక్స్ వస్తుంది గారు. 1 year కంటే ఎక్కువ హొరైజన్ ఉంటే హోల్డ్ చేసే స్టాక్స్ వస్తుంది గారు. అదర్వైజ్ ఈ నెస్లే లాంటి స్టాక్స్ చాలా బోరింగ్గా ఉంటాయి అనమాట. ఇవేంటంటే పోర్ట్ఫోలియోలో పెట్టుకుని ఉంటే కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్స్ అనమాట. ఆర్ ఇట్ గివ్స్ గుడ్ క్వాలిటీ రిటర్న్స్ అనమాట. వీటిని ఏంటంటే 1-2 years కంటే 3-4 years హొరైజన్ ఉంటేనే నెస్లే లాంటి స్టాక్స్లోకి రావాలి వస్తుంది గారు. బహుశా అయినా హీ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్, క్యాపిటల్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. దీస్ ఆర్ సేఫ్ స్టాక్స్ అనమాట. కానీ ఏంటంటే నేనైతే వీటిని 1 year హొరైజన్లో అయితే చూడను నెస్లే లాంటి స్టాక్స్. ఇంకా హొరైజన్ పెంచుకుంటాను. ర్యాలీస్ వచ్చినప్పుడు ఆయనకు 1 year హొరైజన్ ఉంది కాబట్టి ఇంతకంటే అవుట్ బీట్ అండ్ రిటర్న్స్ వేరే స్టాక్స్లో వస్తాయి. అందువల్ల నెస్లే అయినప్పటికీ 1 year హొరైజన్ అయితే కనుక ఇంకా బెటర్ స్టాక్స్లోకి వెళ్ళొచ్చు వస్తుంది గారు. ఓకే, న్యూ లిస్టింగ్స్లో మనకు విశాల్ మెగామార్ట్ 106-107 మధ్యలో పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ మాత్రం స్వల్పంగా నష్టాలతో ట్రేడ్ అవుతోంది. ఇప్పుడే కుటుంబరావు చెప్పినట్లుగా ప్రతాప్ స్నాక్స్ 13-14% లాభంతో కనిపిస్తుంది. లిబర్టీ షూస్ ఒకటి పెరిగింది 6%. అండ్ స్విగ్గీ 600 దాటేసింది. సో ఇలా మనకు ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్లోకి వెళ్దాం. రజనీ అడుగుతున్నారు, ఇరిడా ఉన్నాయట 258లో, హెచ్ఎఫ్సిఎల్ 164లో. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ప్రస్తుతానికైతే 2 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఎరిడా, హెచ్ఎఫ్సిఎల్ 2 స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ క్రూషియల్ ఫర్ దీ స్టాక్స్ అనమాట. కుమారి అడుగుతున్నారు, సైంట్ డిఎల్ఎం 680లో ఉన్నాయి. దీని నుంచి హెచ్బిఎల్ పవర్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. కుటుంబారు కావచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే వద్దంటానండి. ఎందుకంటే సైన్ డిఎల్ఎం ఆల్సో ఇస్ ఏ డీసెంట్ స్టాక్. కాస్త అండర్ పెర్ఫార్మింగ్ ఉండేది, ఎందుకంటే బికాస్ ఆఫ్ రీసెంట్ సెల్ ఆఫ్ వలన కానీ ఏదైనా సరే. హెచ్బిఎల్ ప్రీమియం వాల్యుయేషన్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇప్పుడు న్యూస్ కూడా డిస్కౌంట్ అయిపోయింది. లేటెస్ట్ బిగ్ కవచ్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో డిస్కౌంట్ అయిపోయింది. దిస్ హయ్యర్ వాల్యుయేషన్ మాత్రం డెఫినెట్లీ కాస్త పేషెన్స్ కావాలి. తగ్గినప్పుడే కొనాలి కానీ చేసి కొనకూడదు హెచ్బిఎల్. ఓకే, స్వాన్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు సుధాకర్ రెడ్డి. స్వాన్ ఎనర్జీ ఇంతకుముందు ఆల్రెడీ కొనేమేశారు, ఇప్పుడు మళ్ళీ రీఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఏ రేట్లో ఎంటర్ కావాలి? ఈ ప్రైస్ రేంజ్లో వస్తుంది గారు 800 దగ్గర స్టాక్ నిలబడలేకపోతుంది వస్తుంది గారు. మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. ఓకే, బహుశా 700 ఆ రేంజ్కి కనుక వస్తే 720 దట్ ఇస్ గుడ్ రేంజ్ టు ఎంటర్ వస్తుంది గారు. ఓకే, చైతన్య కుమార్ రెడ్డి ఏమిటి, ఇంకొక ఆయన కూడా ఎవరో పంపించారు. దేర్ ఇస్ నో ఆడియో సిన్స్ 15 minutes. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. నాకు కూడా వచ్చిందండి మెసేజ్. ఆడియో రావట్లేదట, మీట్లో పెట్టి నడిపిస్తున్నారా? 2-3 మెయిల్స్ వచ్చాయి. యూట్యూబ్లోనా? చెప్పండి నా యూట్యూబ్ వాళ్ళకి, ఎవరు చెప్తారు? తర్వాత హెచ్జీ ఇన్ఫ్రా 1600 రూపాయల్లో నరేష్ కుమార్ అడుగుతున్నారు. అలాగే రికో ఆటో 120 రూపాయల్లో ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదా యావరేజ్ ఏమైనా చేయొచ్చా? హెచ్జీ ఇన్ఫ్రా, రికో ఆటో. చాలా మంది ఇప్పుడు యావరేజింగ్ అని చెప్పేసి అని అడగటం చూస్తున్నామండి. యావరేజింగ్ అనేది టెక్నిక్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్. మనం ఒరిజినల్లీ కొన్నప్పుడు అనమాట ఏ స్టోరీ బేసిస్ లో, ఏ అనాలిసిస్ బేసిస్ లో కొంటామో అది మారితేనే ఇప్పుడు ఆలోచించాలి కానీ. బట్ అదర్వైజ్ నేను అనుకోవడం మాత్రం యావరేజింగ్ అంత తొందరగా కూడా చేయకూడదు. ఇప్పుడు రీకో ఆటో కూడా 52 week లోకి వచ్చింది. 150 దగ్గర నుంచి క్లోజర్ టు 85-86 అట్లా ట్రేడ్ అవుతుంది. కాస్త పేషెన్స్ కావాలి, ఎందుకంటే రిజల్ట్స్ వర్ నాట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్స్ వర్ డీసెంట్ ఎనఫ్. అండ్ పిఈ కూడా అనమాట ఇప్పుడు 40 దాకా వచ్చేసింది. Q3 రిజల్ట్స్ చూసిన తర్వాతే ఎనీ యావరేజింగ్ అనేది ఆలోచించాలండి, రీకో కానీ వేరే స్టాక్ అయినా సరే. ఓకే, తర్వాత మెయిల్ విబిఎల్ శ్రీహరి అడుగుతున్నారు. వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ 440 రూపాయల్లో 200 షేర్లు ఉన్నాయి. అలాగే జూపిటర్ వ్యాగన్స్ కూడా ఉన్నాయి 520లో. లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇవి?
విబిఎల్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, కానీ ఏంటంటే మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.3 lakhs crores అనమాట స్టాక్. సో ఒక లార్జ్ క్యాప్ కింద ఎమర్జ్ అయింది విబిఎల్. బట్ వీళ్ళ యొక్క ఇండియా డొమెస్టిక్ పెప్సీ బిజినెస్ కానీ, నెక్స్ట్ అదర్ రీజన్స్లోకి వెళ్తున్నటువంటి బిజినెస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే దీనికి మేజర్ ట్రిగ్గర్ వచ్చేసేసి ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 1 yearలో కానీ మనకి హిందుస్థాన్ కోకోకోలా ఇండియా ఎంటిటీ కనుక లిస్ట్ అయితే కనుక దాని యొక్క వాల్యుయేషన్స్తో దీనికి కూడా కొంచెం ప్రీమియమ్స్ రావడానికి అవకాశం ఉంది వస్తుంది గారు. కానీ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చు, స్లోగా యాడ్ చేయొచ్చు. జాస్తి చైతన్య ఆయన స్మాల్ క్యాప్ ఫండ్స్లో మంచి డబ్బులు చేస్తున్నారట. ఇప్పుడు ఐటీ ఫండ్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు సేఫ్ హ్యావెన్గా. షార్ట్ టర్మ్ నెక్స్ట్ 1 year కోసం అయితే ఐటీలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సో మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు, కానీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్వేస్ బెటర్. ఒక థీమాటిక్ ఒకటే థీమ్లో ఉంటాను అనే కంటే కూడా అండ్ కొంత అటు కొంత ఇటు అలా ఇన్వెస్ట్ చేసి ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.